హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు గది అనే మూవీ టీం వాళ్ళు మనతో పాటు ఉన్నారు. హాయ్ హాయ్. సో భయపెట్టారా లేదంటే భయపడుతున్నారా? చెప్పండి, డైరెక్టర్ గారు హీరో గారు ఎలా సతాయించారు మిమ్మల్ని? యాక్చువల్ ఆ క్వశ్చన్ మమ్మల్ని అడగాలి, తను అడగాలి. పార్లర్ గా ఎన్ని నడుస్తూ ఉంటాయి? 2 స్టోరీస్ ఇక మొత్తం అంతా కలిపి ఒకే ఒక ఇంట్లో జరుగుతుంది. లాక్ చేసి అసలు గదిలో ఏం జరిగింది అనేది స్టోరీ. వీళ్ళందరినీ కలిపి లాక్ చేశారు. హీరోయిన్ హీరో గారు మీరు ఫ్రస్ట్రేషన్ తో మైక్స్ పగలగొట్టారు. అలా అని కాదు, వేరే వేరే ప్రెస్టేషన్స్ వల్ల చాలా బాగా. పర్లేదులే, వాళ్ళు ఉన్నారని చెప్పట్లేదు. తనలో హిడెన్ టాలెంట్ అంటే ఏం చెప్తారు? మోహన్ సిద్ధిలో 2 ఆప్షన్స్ ఇచ్చాను, ఇద్దరు చెప్పొచ్చు. సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ప్రతి వాళ్ళకి ఈ మూవీలోకి రావాలంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. యాక్చువల్ రవితేజ గారు అంటే చాలా ఇష్టం నాకు. ఫోటో కోసం చాలా రోజులు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. మీరు ఫస్ట్ సినిమాకే కాలు ఫ్రాక్చర్ అయ్యి అసలు కట్ అయ్యి, అంటే ఫైట్ సీన్ కొంచెం సినిమా కష్టాలు అంటే దీంట్లో ఏం ఫేస్ చేస్తుంటారు? యాక్చువల్ ఏంటంటే సినిమా కష్టాల కంటే పక్కోడి మాటలు అంటే వాయిస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. సో అందుకే అలా ఒక 2 లైన్స్ మా వాళ్ళ కోసం పాడితే బాగుంటుంది. చాలా భయం వేస్తుంది, నాకు చాలా భయం వేస్తుంది. అయ్యి బాబోయ్ అయ్యో, ఎందుకు బాత్రూమ్ పాడేసేయండి. బాత్రూమ్ లో ఎలానో వాడతారు కదా, అక్కడే వాడేసేయండి. అందరు చూస్తారు కదా, అందరు చూస్తారు కదా. యా, స్టార్ట్. చూస్తే గుండె జారి నీపై నీ పడిపోతుంటే ఆపేదెట్ట. నైస్. చూస్తే గుండె జారి నీ పైన పడిపోతుంటే ఆపేదెట్ట. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఒక హర్రర్ మూవీ టీం ఉన్నారండి. సో హర్రర్ మూవీ అంటే అందరికీ భయమే, బట్ భయపడతా కూడా చూస్తూ ఉంటాము. సో అలాంటి వాళ్ళు చాలామంది హర్రర్ లవర్స్ ఉన్నారని నాకు తెలుసు. అలాంటి వాళ్ళ కోసమే ఈ సినిమా గది అనే మూవీ టీం వాళ్ళు మనతో పాటు ఉన్నారు. అసలు నిజంగా వీళ్ళు భయపెడతారా, వీళ్ళు కూడా సినిమాలో భయపడ్డారా, అసలు విషయాలు ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్. సో భయపెట్టారా లేదంటే భయపడుతున్నారా? రెండు చేసాం. థియేటర్ లో చూడాలి అందరూ. అంతే అంటే ఏంటంటే ఓకే. సో డైరెక్టర్ గారు ముందు మీరు చెప్పండి, వీళ్ళని ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడు భయపడ్డారా ఏమన్నా? యాక్చువల్లీ హర్రర్ కంటే థ్రిల్లర్ ఎక్కువ ఉంటుంది. హర్రర్ మించి థ్రిల్లర్ ఉంటుంది, దాన్ని మించి ఎమోషన్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్లీ భార్యాభర్తలు చూడాల్సిన చిత్రం అనమాట ఇది. లాస్ట్లో ఒక మంచి ఎమోషనల్ సీన్ ఉంటాయి అన్నమాట. సో మొత్తం ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, రొమాన్స్, థ్రిల్లరు, హారర్ అన్ని కలిపి ఒక ఉగాది పచ్చడి లాంటి సినిమా అనమాట. ఓ, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అంతకు మించి చెప్తున్నారు. చేదు, వగరు, తీపి అన్ని కలిపిన చిత్రం. సో ఫైన్, అన్నీ ఉన్నాయి. నేను హర్రర్ అని ఇంట్రడక్షన్ ఇచ్చారని డైరెక్టర్ గారు చాలా క్లారిటీగా చెప్పారు. హర్రరే కాదండి, అన్నీ ఉన్నాయి మా దాంట్లో, అదొక్కటే ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారా అని చెప్పారు. సో అన్నీ ఉన్నాయంట. సో అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ స్టోరీ చెప్పంగానే ఏమైనా భయపడ్డారా? ఇక్కడ హీరోయిన్ అడుగుతాం ఫస్ట్. డైరెక్టర్ గారితో క్లారిటీ తీసుకున్నాం కాబట్టి మీరు ఇద్దరు చెప్పండి, ఏమైనా భయపడ్డారా? మోహన్ గారు అండ్ మోహన్ సిద్ధి. సో నేమ్స్ కూడా బాగా సింక్ అయినాయి. హీరోయిన్ పేరు భలే సిమిలర్ గా ఉన్నాయి. అండ్ మోహన్ సిద్ధి. యాక్చువల్లీ మూవీలో కూడా అజయ్, అంజలి మూవీలో కూడా సింక్ అయినాయి. ఓకే. మీరు ఫస్ట్ స్టోరీ చెప్పంగానే భయపడ్డారా? లేదండి, యాక్చువల్ చెప్పాలంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ మన హర్రర్ ఒకటే కాదు కాబట్టి, అండ్ సస్పెన్స్ చాలా ఎక్కువ ఉంది. అండ్ మదర్ సెంటిమెంట్ కానివ్వండి, సో లవ్ ట్రాక్, సో అన్నీ చాలా చాలా బాగున్నాయి. సో ఇంట్రెస్ట్ అనిపించింది. సో అలా జర్నీ బాగా జరిగింది. ఎక్సైటెడ్ ఉండే, లైక్ ఎప్పుడు కంప్లీట్ చేద్దాము, ఎప్పుడు షూట్ చేద్దాము. సో ఎస్పెషల్లీ ఆల్రెడీ తమిళ్లో చేసేసారు, తెలుగులో చేస్తున్నారు. సో నేను షాక్ అయ్యాను, మీరు తెలుగు అమ్మాయి. సో యువర్ ఫ్రమ్? I'm from Hyderabad.
హైదరాబాద్ Yeah. నువ్వు పక్క తెలంగాణ అమ్మాయి. సో చూస్తే నేను నార్త్ అమ్మాయిలా అనిపించారు నాకు. సో నార్త్ ఏమో అనుకుంటున్నాను నేను. లేదండి, ఓకే, హైదరాబాద్ తెలంగాణ. సూపర్ సూపర్. అసలుకి తమిళ్లో ఎవరితో చేశారు, ఎవరితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు? తమిళ మూవీస్ చేశారండి? యాక్చువల్లీ రామ్ ప్రభా డైరెక్టర్ అండ్ లైక్ హీరో వచ్చేసి విజయ్ విశ్వ గారు. ఓకే, సో అది లాస్ట్ మంత్ రిలీజ్ అయిపోయింది. నెక్స్ట్ తెలుగు. తెలుగు అండ్ తమిళ్ అండ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కన్నడ అవి కూడా ఉన్నాయి. ఓకే, మీరు ఎన్ని లాంగ్వేజెస్ మాట్లాడతారు? మాట్లాడడం రాదు బట్ ఓకే. మేనేజ్ ఏముందండి, ఒక 4-5 మూవీస్ చేస్తే ఆటోమేటిక్ గా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. సో సూపర్ సూపర్. ఐఎమ్ సో హ్యాపీ యాక్చువల్లీ మన తెలుగు అమ్మాయి అవును. హీరోయిన్ గా ఉంది అంటే. బేసిక్ గా మేము నవడేస్ లో ఏ ఇంటర్వ్యూస్ చూసినా తెలుగు రాదు అని చెప్తారు. సో కొంచెం లిటిల్ అప్సెట్ అవుతాం. బట్ ఫస్ట్ మన తెలుగు అమ్మాయి ఉంది కాబట్టి అవును. చెప్పండి, డైరెక్టర్ గారు హీరో గారు ఎలా సతాయించారు మిమ్మల్ని? నేనే మీరే వాళ్ళు నేనే సతాయించారు? వాళ్ళని surprise. యాక్చువల్ ఆ క్వశ్చన్ మమ్మల్ని అడగాలి, తను అడగాలి. అవునా? సో చెప్పండి, ఎట్లా సతాయించింది చెప్పండి. అలా ఏం లేదు, చాలా కంఫర్టబుల్ అండి. అండ్ ప్రతి దాంట్లో బాగా ఇన్వాల్వ్ అవ్వడం, ఫ్రెండ్లీగా ఉండడం, సో అది బాగా నచ్చింది. అండ్ మెయిన్గా ఎక్కడ కానీ చిన్న యాటిట్యూడ్ కూడా లేదనమాట. సో చాలా ఫ్రెండ్లీగా, చాలా కంఫర్టబుల్గా ఉంది. ఎక్కడ నాకు ఇబ్బంది రాలే, అంత సింగిల్ టేక్. ఎన్నిసార్లు వెంటనే అబ్బా సూపర్, అస్సలు ఇబ్బందే లేదు అసలు నాకు. యాక్చువల్లీ హీరోయిన్ తో అందరికి ఇబ్బంది, నాకు మాత్రం ఇబ్బంది లేదు అసలు. సూపర్. అడగలేదా అక్కడి నుంచి నాకు ఫుడ్ కావాలి, లేదు, లేదు. కావాలి, అసలు రూమ్ లేదు, కావాలి లేదు. అని అడగట్లేదు? ఫుల్ సపోర్ట్. చాలా అడ్జస్ట్ అయింది, చాలా కంఫర్టబుల్ గా ఉంది. సో హర్రర్ అంటున్నారు అండ్ థ్రిల్లర్ కూడా మాక్సిమం సెట్స్ వేస్తారు. ఎక్కడ జరిగింది షూట్? విజయనగరం దగ్గర జరిగింది, అంటే ఆంధ్ర వైజాగ్ పక్కన విజయనగరం అని. అక్కడ మొత్తం ఒక ఇంట్లో జరిగింది అనమాట. అది అంటే ఒక ఇంట్లో జరిగే స్టోరీ అనమాట అంతా. సో ఓల్డ్ యాక్టర్ సూర్య గారని అతను చేశారు. సో ఇదంతా ఓవరాల్గా సినిమాటోగ్రాఫర్తో నేను డిస్కస్ చేసేటప్పుడు ఒక కంటెంట్ చాలా బాగుంది, ఒక ఎవరు అట్లా ఉంది, ఒకే ఇంట్లో జరిగే స్టోరీ కదా, చాలా బాగా చేద్దామని సినిమాటోగ్రాఫర్ ఇంతకుముందు డైరెక్టర్ ఫిల్మ్ చేశారు, బీటెక్ బాబులు అని. నందు హీరోగా, శ్రీముఖి హీరోయిన్గా చేశారనమాట. సో అతను మనకి సినిమాటోగ్రాఫరు. యాక్చువల్లీ మా ఫ్రెండే మ్యూజిక్ డైరెక్టర్ తరుణ్ రాణా ప్రతాప్ అని. మ్యూజిక్ కూడా చాలా ప్లస్ అయింది. చూసాను, చాలా బాగుంది మ్యూజిక్, చాలా బాగా ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. అవును. ఎస్పెషల్లీ దీనికి కావాల్సింది హర్రర్ థ్రిల్లర్ మూవీస్ కి మ్యూజిక్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోనే సగం భయం వేస్తుంది బేసిక్లీ. అవును, సో అవును, నేను చూసాను, ట్రైలర్స్ చూసాను, సాంగ్ చూసాను, బాగుంది. Thank సో you. నా క్వశ్చన్ ఏంటంటే, రాజుగారి గది అని ఒక థ్రిల్లర్ సినిమా ఆల్రెడీ ఒకటి వచ్చింది. అవును అవును. సో మీరు రాజుగారు తీసి గది పెట్టారా? అది ఇంకా బెస్ట్, ఇంకా బాగా రీచ్ అవుతుంది. ఆల్రెడీ హిట్ కదా, ఇది కూడా హిట్ లా కలిసిపోద్దని. అంతే. డైరెక్టర్ గారు చాలా ప్లాన్ గా ఉన్నారు. సో మీరు ఫస్ట్ సినిమాకే కాలు ఫ్రాక్చర్ అయ్యి అసలు అవును. కట్ అయ్యి అన్ని ఫైట్లు చేశారంట. ఏంటి దాని బ్యాక్ స్టోరీ ఏంటి మోహన్ గారు? అంటే ఫైట్ సీన్ కొంచెం మా డైరెక్టర్ గారే కొంచెం ప్లాన్ చేశారు. సో ఎక్కువ కొంచెం ట్రై చేసాం, ఏం అవదలేమో అనుకున్నాము, బట్ అన్ఫార్చునేట్లీ అలా జరిగిపోయింది. కొంచెం అంటే బిల్డింగ్ పై నుంచి జంప్ చేయాలి కిందకి ఆ సీన్లో. సో డేర్ చేసి జంప్ చేసినప్పుడు కొంచెం అనుకోకుండా స్లిప్ అయ్యి అలా ఫ్రాక్చర్ అయింది. బట్ ఎనీవే మళ్ళీ ఒక మ్యాక్సిమం 1 monthలో మళ్ళీ రికవర్ అయిపోయినాం. సో బ్యాక్ టు మళ్ళీ షూట్కి వచ్చి అంత హ్యాపీ జరిగింది. సో ఉన్న ఇంట్రెస్ట్ అంతే, సో ఎన్నో ఇంట్రెస్ట్తో కలిపి నేను వచ్చాను. చాలా ఎలా అయినా చేయాలి, డ్రీమ్ కంప్లీట్ చేసుకోవాలని చెప్పి వచ్చాను. సో ఇవన్నీ పెద్దగా ఏం అనిపించలేదు. సో బ్యాక్ టు మళ్ళీ 1 month అంతే. సో డాక్టర్స్ ఏమన్నారంటే 3 months వరకు అవుతుంది అన్నారు టైం మళ్ళీ బ్యాక్ రావడానికి. బట్ చాలా ట్రై చేసి ఉన్న ఇంట్రెస్ట్తో 1 monthలో కంప్లీట్ చేస్తూ మళ్ళీ బ్యాక్ టు షూట్ వచ్చేసి జరిగింది బాగా హ్యాపీగానే. సినిమా ఎండ్ ఆఫ్ ది డే Yeah. సినిమాకి వచ్చి ఆ పిచ్ అలానే ఉంటుంది సినిమా అది- వాళ్ళకి అంటారు. సో ఎంత అవును. పెయిన్ ఉన్నా ఏది ఉన్నా సరే ఆ స్క్రీన్ లో మనం సో చేయాలి. తెలీదు అది కూడా ఆ నైట్ టైంలో 3కి తెలియదు. జరిగింది. నైట్ 3కి యాక్చువల్లీ ఫైట్ మాస్టర్ లేడు అనమాట మూవీకి. ఇంకా నేనే సో కంపోజ్ చేసి, అట్లీస్ట్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి సో కదా, మీరు యాక్చువల్లీ ఎట్లా చేశారు? కింద అన్ని వేసాం, అవన్నీ చూసుకున్నాము. యాక్చువల్లీ Release చేశారు. దూకారు అన్ని జరిగాయి. Okay. వాళ్ళకి బాగానే ఉంది. బట్ మన So, అలా bad దూకేసరికి luck ఏం fracture అయిపోయింది. ఏడీస్ చేసినప్పుడు వాళ్ళు అంతా కంఫర్టబుల్ గా ఉంది. సో ఇంకా ఏ ప్రాబ్లం లేదనుకొని నెక్స్ట్ నేను జంప్ చేసినప్పుడు అనుకోకుండా జరిగిపోయింది. ల్యాండింగ్ పొజిషన్ లో Yeah, landing Ah, position yes, లో yes. అవును. అక్కడ అవును, వచ్చే ల్యాండింగ్ పొజిషన్ ఎయిర్ లో నుంచి కింద పడ్డాం కదా. అవును, అవును. సో మన చేతిలో ఉన్నది So, ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్చువల్లీ విరిగిపోయింది అన్నారు, ఆపరేషన్ చేయాలన్నారు. అమ్మ 2 months 3 months మళ్ళీ మూవీ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాలేదు. 1 month 30 days లో మళ్ళీ నేను రెడీ షెడ్యూల్ స్టార్ట్ చేశాను.
ఇంకా సూపర్. అసలు నేనైతే ఒక 5 months 6 months మరి అవ్వదు అని చెప్పి నేను ఇంకా డీలా పడిపోయాను. కానీ బట్ మనోడు ఫోన్ చేసి 1 monthలో నేను రెడీ అయిపోయాను, రండి మళ్ళీ ఫైట్ సీన్ రెడీ. సో డైరెక్టర్ గారు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు వెంటనే వస్తారా? అందరూ చాలా హ్యాపీ అండ్ టీం అందరూ కూడా. సో ఇంత ఫాస్ట్గా మళ్ళీ రికవరీ వస్తా అనుకోలేదు అన్నారు, బట్ అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో నేను విన్నాను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ మూవీకి మీరు కూడా. ఈ మధ్య చూస్తుంటే కనుక ప్రొడ్యూసర్స్ హీరోలు ఒకళ్ళే అయిపోతున్నారు. సో ఆబ్లిగేషన్ మీద డైరెక్టర్స్ తీసుకుంటున్నారా, లేదు అంటే కనుక ఎలాంటి సినిమా తీయాలనుకుంటున్నాం కాబట్టి మీరే డైరెక్టర్స్ ని చూస్ చేసుకుంటున్నారు? మా బ్రదర్ సపోర్ట్ అండి, మా ఫ్యామిలీ అండ్ ప్రొడ్యూస్ అంతా మా బ్రదరు. సో చాలా సపోర్ట్ చేశారు. నేను దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాను. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను, తిరుపతి పక్కన ఒక చిన్న విలేజ్. సో ఫ్యామిలీ నుంచి కానీ అండ్ మెయిన్ మా బ్రదర్ దగ్గరుండి అన్నీ చూసుకున్నారు, ఎవ్రీథింగ్. నాకున్న ఇంట్రెస్ట్ని ఎంత ఇంట్రెస్ట్ ఉందో చెప్పాను, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే యూ కెన్ డూ అని చెప్పారు. సో వాళ్ళ దగ్గర నుంచి మంచి సపోర్ట్ వచ్చింది. సో అలాగా ఇంకా ట్రై చేస్తుంటే ఇంకా మా డైరెక్టర్ గారు పరిచయం అయ్యి అలా ఇద్దరికి ఒక కంటెంట్ ఓకే అయ్యి సో షూట్కి వెళ్ళిపోయాం. యాక్చువల్లీ మూవీ ముందు 1 year మేము జర్నీ చేసాం కలిసి జర్నీ చేసాం. సరే ఒక మూవీ చేద్దాం, ఒక ఓటీటీ చిన్న మూవీ చేద్దాం అని చెప్పి కంటెంట్ అంతా ఎంచుకొని అప్పుడు ఆడిషన్స్ పెట్టాం. ఆడిషన్స్లో ఏం సెలెక్ట్. ఓ మీరు కొత్త మూవీ అంటున్నారు కానీ నేను చూసాను అసలు అందరు పెద్ద పెద్ద వాళ్ళతో ట్రైలర్లు, టీజర్లు. వివి నాయక్ గారు పోస్టర్ లాంచ్ చేశారు, విజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఆకాష్ పురి గారితో సాంగ్ లాంచ్ చేయించారు. ఏంటి అలా ఎలాగా కుదిరింది? అలా యాక్చువల్లీ అందరు సపోర్ట్, అంటే చిన్న సినిమా అయినా చాలా బాగా చేశారు వీళ్ళు, వీళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అని చెప్పి ఒక్కొక్కరి దగ్గరికి అలా వెళ్ళి వాళ్ళు కూడా ఎక్కడ ఇలా పడకుండా అప్రిషియేట్ చేశారు. తరుణ్ బాగా చేశారు, సినిమా చాలా బాగా చేశారు అని చెప్పి. సో ఓవరాల్గా మాకు కూడా మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది వాళ్ళ నుంచి. సాంగ్లు చూసినప్పుడు ఫస్టే వివి వినాయక్ గారు చెప్పడం పోస్టర్ చాలా బాగుందన్న, అప్పటికి షూట్ స్టార్ట్ అవ్వాలి, ఇంకా జస్ట్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేద్దామని అతని దగ్గరికి వెళ్ళి చాలా బాగుంది, సో కంటెంట్ కూడా చెప్తే చాలా బాగుంది చెయ్యండి అని చెప్పారు. సో షూట్ అయ్యాక కూడా కలిసాం, షూట్ అయిపోయింది సరే ఇది పరిస్థితి అని చెప్తే చాలా సపోర్ట్ చేశారు. సో హైదరాబాద్ అమ్మాయి, సో చిత్తూరు అబ్బాయి, సో ఏం టేస్ట్ చూపించారు మీకు ఫుడ్స్? అంత టైం కూడా ఎక్కడ దొరకలేదు, డే అండ్ నైట్ షూట్ ఉండే, ఒక 18 days షెడ్యూల్ ఉండే, ఫాస్ట్ గా ఫినిష్ చేసేసుకొని. సో మీరు స్టోరీ అంటే ఆల్రెడీ మీరు వీళ్ళిద్దరు డెబ్యూ బట్ యువర్ నాట్ డెబ్యూ. సో తమిళ్లో చేశారు అండ్ నెక్స్ట్ కన్నడ ప్రాజెక్ట్స్ కూడా చేస్తారని చెప్పేసి విన్నాను. సో ఎందుకు మీరు చూస్ చేసుకుంటే, అంటే నాకు ఎందుకు మళ్ళీ నేను రిస్క్ తీసుకొని డెబ్యూ వాళ్ళతో వెళ్ళడం ఎందుకు? సో ఆల్రెడీ నాకు ఎంతో కొంత ఒక ఫేమ్ ఉంది కాబట్టి దాన్ని యూస్ చేసుకొని ఇంకా బెటర్ ప్రాజెక్ట్స్ చూస్ చేసుకోవచ్చు కదా అని ప్రతి హీరోయిన్ ఆలోచిస్తారు. సో వీళ్ళని ఏది నమ్మి మీరు ఆ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేశారు? వెరీ గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడున్న స్టార్ హీరోస్ అండ్ డెబ్యూ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నారు, లైక్ ఆఫ్టర్ మనం ఎంత అని చెప్పేసి. స్టోరీ బాగుంది, కంటెంట్ చాలా బాగుంది, అండ్ ఇప్పుడున్న ట్రెండింగ్ లో లైక్ ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ మెయిన్ గా ఉన్నాయి. అంతే అలా వర్కౌట్ అయిపోయింది. సో నైస్. నెక్స్ట్ కన్నడ కూడా చేస్తున్నారని చెప్పేసి విన్నాను. ప్రాజెక్ట్స్ ఓకే అని ఇంకా తెలుగులో ఏమైనా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? తెలుగు ఇప్పుడు ప్రెసెంట్ తెలుగు అండ్ తమిళ ప్యారల్ గా చేస్తున్నాను, అండ్ లక్కీ నా ఫస్ట్ తమిళ డైరెక్టర్ తోనే మళ్ళీ సెకండ్ మూవీ ఉంది. మరి ఈ సినిమా కూడా తమిళ్లో రిలీజ్ చేస్తున్నారేమో? చేద్దాం, ఖచ్చితంగా చేద్దాం, అన్ని భాషల్లో. గది 2 కూడా ప్లాన్ చేస్తాం ఆల్రెడీ. ఓ ఓకే, 1 తర్వాత 2 కూడా ఉందన్నమాట. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీ డైరెక్టర్ గారు. చాలా. సో నేను విన్నాను డైరెక్టర్ గారు ఇంతకు ముందు ఒక మూవీ తీసి ఫస్ట్ కాపీ వరకు వచ్చి ఆగిపోయింది అని. సో అది చాలా ప్రాబ్లం అనమాట. ఎందుకు అంటే మనం ఒక డ్రీమ్ అనమాట, ఎవరికైనా, మీకైనా నాకైనా అది ఒక డ్రీమ్. సో మీరు ఆ స్టార్ట్ చేసి ఆగిపోవడం ఏంటి, బ్యాక్ స్టోరీ ఏంటండి? మెయిన్ ఏంటంటే సపోర్ట్ లేదు, అంటే మనీ సపోర్ట్ కానీ. యాక్చువల్లీ అతను హీరో కమ్ ప్రొడ్యూసర్, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. మూవీ మొత్తం చేసాం, కష్టపడి ఒక 40 days షూట్ చేసి అన్ని ఫస్ట్ కాపీ రెడీ చేస్తాం, కన్నడలో కూడా 2 languages ఫినిష్ చేసాం. బట్ డైరెక్టర్ పెయిన్ ఎలా ఉంటుందంటే, మొత్తం అంతా అయిపోయిన తర్వాత బిడ్డ చనిపోయాడు అనేసరికి ఎంత పెయిన్ ఉంటుందో అమ్మకి, అంత పెయిన్ అనిపించింది. సో ఇలా కాదు, మళ్ళీ మనం సినిమా స్టార్ట్ చేద్దామని చెప్పి ఇలా ఫ్లోలో ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను నేను. చేసినప్పుడు నేను యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్గా ఉంటాను, అతను మెసేజ్ చేశారు చాలా బాగుంది షార్ట్ ఫిల్మ్ అని చెప్పి. యాక్చువల్లీ ఒక మూవీ కంటెంట్ అనుకుంటున్నాను అంటే, సరే నేను ప్రొడ్యూస్ చేస్తాను, నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని, మనం చేద్దాం కలిసి అంటే వెళ్ళాను. తిరుపతి వెళ్ళి స్టోరీ మొత్తం చెప్పాను, చాలా బాగుంది, మనం ముందుగా అడిగేద్దాం అన్నారు. ఒక 1 year ట్రావెల్ చేసాం అందరం. సో ట్రావెల్ చేసి అప్పుడు కంటిన్యూ చేసాం అనమాట. సో ఇట్లా చాలా, అంటే డైరెక్టర్ ఎన్ని పడాలో అన్నీ. సో చాలా పెయిన్స్, చాలామంది ఆపుదామని కూడా ట్రై చేశారు ఈ మూవీని కూడా. సో బట్ లాస్ట్కి
ఒక దారి దొరికింది మొత్తానికి. సో సో అట్లా సంకల్పం ఉంటే డెఫినెట్ Yes. అది ఎవరు అవును. ఆపలేరు. మన అంతే దగ్గర డెఫినెట్ గా. కంటెంట్ ఉంటే డెఫినెట్ గా అది బయటకు yes, వస్తుంది. అవును. సో ఎందుకండి ఈ మధ్య ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఇండస్ట్రీకి వచ్చారు. నేను ఒక 2-3 days బ్యాక్ కూడా ఇంటర్వ్యూస్ చేశాను. ఎవరిని అడిగినా సరే నేను TCS లో జాబ్ వదిలేసి వచ్చాను, లేదా క్యాబ్ జెమినీలో జాబ్ వదిలేసి వచ్చాను. సో చాలా మంది విన్నాను. అంటే సో వాళ్ళని కదిలిస్తే చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతా ఉంటారు. అసలు మేము కూడా సినిమాలోకి వద్దాం అనుకున్నాం, కాకపోతే ఈఎంఐలు ఇవి ఉన్నాయని రావట్లేదు అనే రీజన్ చెప్తారు. ఎగ్జాక్ట్ గా ఆన్సర్ కూడా మీరు అదే చెప్పేశారు. ఈఎంఐస్ ఉంటాయి అవన్నీ. మీ స్టోరీ చెప్పండి. డెఫినెట్ గా అందరిలాగే నాది కూడా అండి. అంటే ఇప్పుడు మనం బేసిక్ గా మిడిల్ క్లాస్ నుంచి మాక్సిమం వచ్చుంటారు. డ్రీమ్స్ ఎప్పటి నుంచో ఉంటాయి, బట్ వాటిని ఫుల్ఫిల్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఒక్కొక్కరికి వెంటనే అవుతుంది, బట్ కొందరికి అలాగ అవ్వదు కదా. సో మనం ఆ ప్రాసెస్ లో అంతవరకు మన లైఫ్ లీడ్ చేయాలన్నా, మన ఫ్యామిలీని చూసుకోవాలన్నా మనం డెఫినెట్ గా జాబ్స్ అయితే చేయాలి. అది మ్యాండేటరీ. సో డ్రీమ్ ఎప్పుడు రీచ్ అవుతామో మనకు తెలియదు. అంతవరకు జాబ్ చేస్తూనే ఉన్నా ఇప్పుడు కూడా. సో ఇంకా ప్యారలల్ గా ఇది ఇష్టం కాబట్టి ఆ మూవీ ట్రై చేయడం కూడా ఎక్కడ ఆపలేదు. అలాగా ఫైనల్ గా ఇలా కుదిరింది. సో నేనేం అడగాలనుకుంటున్నాను అంటే, మూవీ అనేపాటికి ఇప్పుడు ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ వాళ్ళు మూవీస్ చేయాలంటేనే చాలా టఫ్ గా ఉన్న సిచ్యువేషన్. అవును ఇంతమంది ప్యాడింగ్ ఉండి అంటే అవును. చాలా Definitely, క్యాలిక్యులేటివ్ గా definitely గా. అట్లీస్ట్ మనకి థియేటర్స్ లో ఏమైనా రాకపోయినా ఓటీటీస్ లో అయినా OTT సరే అయినా మనకి రిలీజ్ అయిద్దని ఒక release. థాట్ తో మ్మ్. మూవీస్ చేస్తున్నారు. అట్లాంటిది మీరు చూసినప్పుడు అంటే మీరు డెబ్యూ, సో ఇంకా ఫర్దర్ గా ఒక మంచి డైరెక్టర్ తో వెళ్తే మీకు కనీసం ఆ ప్రమోషన్స్ ఇంకొంచెం బెటర్ అవుతాయేమో, లేదు అంటే ఇంకొంచెం ఏదైనా సోర్స్ దొరుకుతుందేమో అని చూసుకోవచ్చు. కానీ డెబ్యూ అయి ఉండి ఎందుకు మీరు కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఎలా ఇచ్చారు? లేదు అంటే తన ప్రీవియస్ వర్క్ చూసాను, షార్ట్ ఫిల్మ్స్ కానీ, అండ్ ఆల్రెడీ ఒక మూవీ చేశారు, బట్ అనుకోకుండా అది ఆగింది. అది వేరే మ్యాటర్. బట్ తన టాలెంట్ కానీ ఆ డెడికేషన్, ఆ వర్క్స్ అన్ని చూసాను. సో అలా కాంటాక్ట్ అయ్యి ఇద్దరు కమ్యూనికేషన్ చేసుకున్న తర్వాత ఓకే బెస్ట్ అనిపించింది. యాజ్ ఎ డెబ్యూట్గా నాకు ఇది స్టార్టింగ్ ఇద్దరికి ఒక మంచి కమ్యూనికేషన్ ఉంది. ఓకే ఒక కంటెంట్ బాగా చేసుకుంటే అది రీచ్ అవుతుంది కదా. మన డైరెక్ట్గా పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అనేది మేబీ ఒక్కోసారి టైం ఎక్కువ పట్టచ్చు. మీరు అన్నట్టు ఒక పెద్ద డైరెక్టర్ రీచ్ అవ్వడం కానీ అలా అని కొంచెం ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పి మేము డిస్కస్ చేసుకున్నాము. ఏదైనా కంటెంట్తో ముందు మనం బయట వెళ్తే స్టెప్ బై స్టెప్ మనం తెలుసుకోవచ్చు, ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి ఇలా స్టార్ట్ చేశాను. సో అంటే ఇప్పుడు మూవీ కమ్ జాబ్ రెండు సైమల్టేనియస్ గా చేస్తాను. అవును. ఓకే. సో మధ్యలో కొంచెం బ్రేక్ ఇచ్చాను ఈ టైంలో, బట్ మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు వెళ్తున్నాను అన్నమాట. ఓకే. మీరు ఎక్కడ work అంటే చేస్తున్నారు? నేను బెంగళూరులో. బెంగళూరు. మ్మ్. ఓకే ఫైన్. సో బెంగళూరు నుంచి వర్క్ ఎట్ హోమ్ చేస్తున్నారా? అవును వరకు. సో ఇప్పుడు ఎక్కడ చూసినా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత work at అవును home అవును ఎక్కువ కనిపిస్తున్నాయి. అవును వర్క్ ఫ్రమ్ హోమ్. సో చేస్తూ ఇది చూసుకుంటున్నాను. చేస్తూ సైమల్టేనియస్ గా గ్రేట్ అండి యాక్చువల్లీ. అంటే చాలా మంది అది వదిలేసి వస్తూ ఉంటారు, బట్ మీరు తీసుకున్న డెసిషన్ ఇట్స్ ఎ గుడ్ డెసిషన్. ఎందుకంటే ఎప్పుడు ఒక సెక్యూర్డ్ అనేది ఒకటి ఉంటుంది, ఆప్షన్ ఉంటే కనుక. అంటే నేను ఇప్పుడు వరకు చూసిన వాళ్ళలో మీరే నాకు సైమల్టేనియస్ గా చేస్తున్నానని చెప్పారు. చాలా మంది నేను రెగ్యులర్ ఇంటర్వ్యూస్ చేస్తూ Actually, ఉంటాను. నేను కూడా ఇంటర్ ఫెయిల్ అనమాట. ఇంటికి అమ్మా నాన్న వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువుకోమంటే నేను వెళ్ళి సినిమా హాల్లో ఉండేవాడిని అనమాట ఇంటర్ మొత్తం. ప్రతి డైరెక్టర్ వెనకాల ఇదే స్టోరీ బేసిక్ గా. పెద్దోళ్ళు మమ్మల్ని చదువుకోమంటే థియేటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, లాస్ట్ కి ఫైనల్ గా డైరెక్టర్. సో సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ప్రతి వాళ్ళకి మూవీలోకి రావాలంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. యాక్చువల్లీ రవితేజ గారు అంటే చాలా ఇష్టం నాకు. అసలు రవితేజ గారితో అసలు ఒక ఫోటో కోసం చాలా రోజులు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. సో బట్ కొన్ని రోజుల తర్వాత ఒక ఫోటో తీసుకుని ఇలా నేను కూడా ఇలా అనుకుంటున్నాను సార్ ఇది అదంటే బాగా సపోర్ట్. ఇప్పుడు యాక్చువల్లీ ట్రైలర్ కూడా అతనితో అనుకుంటున్నాను. కొన్ని అవుతున్నాయి, వర్క్స్ అయితే అవుతున్నాయి. బట్ యాక్చువల్లీ సినిమా చూడగానే మాకు థియేటర్లో చూడగానే కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. అసలు సినిమా చాలా బాగా వచ్చింది. ఒక భార్యాభర్తలు అయితే మాత్రం ఇద్దరు చూస్తే మాత్రం కళ్ళంటి నీరు వస్తాయి. సో చాలా బాగా వచ్చింది. మేము మాటల్లో కాదు, June 6 ఉంది ఖచ్చితంగా. సో అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఓకే మీరు చెప్పండి, ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమన్నా ఉందా? అంటే నాకు అట్లా అనిపిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ అంటున్నారు, కామెడీ అంటున్నారు, ఏమైనా ట్రయాంగిల్ ఉందా? నేను క్లారిటీ ఇస్తాను. లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ డిఫరెంట్ అండ్ లవ్ స్టోరీ డిఫరెంట్ ఉంది. ఓకే. పార్లర్ గా ఎన్ని నడుస్తూ ఉంటాయి మీ ఇంట్లో? 2 stories అందరూ ఒక దాంట్లో లాక్ అవుతారు, అదే గది. అంటే మీకు ఒక జోనర్ అనే చెప్తున్నారు, బట్ ఒక జోనర్ అయితే అసలుకి కాదు. లైక్ దాంట్లో కామెడీ ఉంది, సస్పెన్స్ ఉంది, అండ్ మంచి థ్రిల్లర్ ఉంది, మదర్ సెంటిమెంట్. మదర్ సెంటిమెంట్ మెయిన్లీ. ఓకే. మొత్తం అంతా కలిపి ఒకే ఒక ఇంట్లో జరుగుతుంది, లాక్ చేసి. అసలు గదిలో ఏం జరిగింది అనేది స్టోరీ. వీళ్ళందరినీ కలిపి లాక్ చేశారు. Yeah. మీ స్క్రిప్ట్ తో ఇలా లాక్ చేశారు. యా
సూపర్. మీరు ఏమైనా భయపడిన సిచ్యువేషన్ ఉందా? అంటే బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు మేము చూసాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. అండ్ మీరందరూ అక్కడ సిచ్యువేషన్స్ లో హర్రర్ అనగానే మొత్తం బ్లాక్ గా ఏం లైట్స్ లేకుండా అవును, ఇట్లా అంతా అవును, ఉంటుంది కదా. అవును. సిచ్యువేషన్స్. అండ్ ఇంకోటి మేము చేసిన దాని పక్కనే ఈ అవును. సెట్ వేసారు. ఏంటి అది గ్రేవ్ యార్డ్ సెట్ వేసేసారు మొత్తం. సో నైట్ టైం లో అది చూడాలన్న భయం వేస్తుండే. లైక్ అన్ని నైట్ షూట్స్ ఉండే ఆల్మోస్ట్. యాక్చువల్లీ చాలా రియలిస్టిక్ గా ఉండేది యాక్చువల్లీ విల్లా పక్కనే శ్మశానం సెట్ ఇచ్చాం అనమాట. ఓకే, మీరు ఇలాంటివి చేస్తున్నారండి. అంటే బేసిక్ అక్కడికి వెళ్ళి చేస్తుంటారు, మీరు సెటిల్ అయిపోయారు. సో యాక్చువల్లీ షూట్ జరుగుతున్న మధ్యలో ఒక నైట్ షూట్ లో మాకు వింత వింత శబ్దాలు కూడా వినిపించేవి. మధ్యలో అయితే చాలా భయపడ్డాం మేము కూడా. యాక్చువల్లీ డైరెక్టర్ గా నేను కూడా చాలా నిజంగా ఉన్నాయి నిజంగా ఉన్నాయా ఏంటి వస్తాయి ఏంటి అని చెప్పి. అంటే ఆర్ట్ వర్క్ అంత బాగుంది. కృష్ణ అని తను సో చాలా రియలిస్టిక్ గా చేశారు. చాలా చూడడానికి చాలా బాగా అనిపించింది. మీరు ఎప్పుడైనా భయపడి మధ్యలో ఆపేసిన సిచ్యువేషన్ ఏమైనా ఉందా? అంటే షూట్ జరుగుతున్నప్పుడు అంటే కాపాడరా అని అలాంటి సిచ్యువేషన్ జరిగిందా? నిజంగా భయపడినా లైక్ స్టోరీకి హెల్ప్ అవుతుంది. ఓకే, డైరెక్టర్ గారు దాన్ని అలా కవర్ చేశారు. డైరెక్టర్ గారు అలా కవర్ చేశారు అనమాట. నిజంగా భయపడ్డారా? ఆ ప్లేస్ యాక్చువల్లీ ఊర్లో దూరం ఉండడం వల్ల అలా భయం. చివరి ఉంటుంది బట్ పక్కనే టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అదొక మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటుండే. యాక్చువల్లీ ఊరికి చాలా చివరి అనమాట అది. చాలా దూరం ఆ విల్లా. సో భయంగా ఉంటుంది. బట్ సినిమా మొత్తం అయిపోయి ఎడిటింగ్ లో చూసుకున్నప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. ఎడిటర్ కూడా బాగా సపోర్ట్ చేశాడు. ఇలా కాదు ఇక్కడ ఈ షాట్ వేద్దాం, దుర్గా నరసింహ అని చాలా బాగా సపోర్ట్ చేశాడు అబ్బాయి కూడా ఎడిటర్. సో అట్లా అందరు సపోర్ట్. అంటే ఏడీలు కూడా చాలా భరించారు నన్ను. అంటే ఫస్ట్ సినిమా ఒకటి అయిపోయింది, ఆ ఫ్రస్ట్రేషన్ ఒకటి, సెట్లో మైక్లు బద్దలు కొట్టేయడం చాలా చాలా మైకిల్ బదులు కొట్టారా? చాలా ఎన్ని జరిగింది. మైక్స్ పోయినాయి? ఒక 2 మైక్స్ పోయి 2 అంటే హీరో గారు మీరు ఫ్రస్ట్రేషన్ తో మైక్స్ పగల కొట్టారు? అలా అని కాదు, వేరే ప్రెస్టేషన్స్ వల్ల చాలా బాగా. పర్లేదు, వాళ్ళు ఉన్నారని చెప్పట్లేదు. బేసిక్ గా ఇవి మేము చాలా చోట్ల విన్నా. రాజమౌళి గారు లాంటి వాళ్ళే అవునవును మైక్స్ బగల కొడతారు అని చెప్పేసి ఎన్టీఆర్ గారు వీళ్ళందరూ చెప్తుంటారు. అవును. సో ఇప్పుడు వాళ్ళు ఉన్నారని పర్లేదు అంతే, చెప్పండి. డైరెక్టర్స్ చెప్పండి. మాక్సిమం ఆ టైంలో వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియదు. వాళ్ళ ఫోకస్ ప్రెస్టేషన్స్ అవి ఆ సీన్ బాగా వచ్చే వరకు వాళ్ళు అసలు ఆ మూడ్ లో ఉంటారు. అసలు ఎవరున్నారు ఏంటి అని ఏమి ఆలోచించరు. సో అంతే ఫైర్ అవుతూ ఉంటారు. బట్ యాక్టర్స్ కూడా అది అలవాటు అయిపోతుంది మేబీ. సో మన కోసమే కదా, సీన్ కోసమే కదా అని చెప్పి ఫైట్ లో మాత్రం చాలా ఇబ్బంది పడ్డాం. అతను అంటే కొంచెం బాడీ అది ఇవి చేయక కొంచెం బాగా ఇబ్బంది. బట్ అతను కూడా చాలా ట్రై చేశాడు. లేదు నేను చేయను అనకుండా నేను చేస్తాను, ఖచ్చితంగా చేస్తాను అది అని చెప్పి చేసి చాలా విన్యాసాలు చేసాం మొత్తానికి. నెక్స్ట్ టైం మాత్రం అలా చేయకండి. ఈసారి ఖాళీ ఇరిగింది. నెక్స్ట్ టైం ఎందుకండి పాపం, అసలే హీరో అవ్వాల్సిన వాళ్ళు అప్కమింగ్ వాళ్ళు, మీరు ఇలా భయపెడితే మళ్ళీ నెక్స్ట్ టైం వస్తారా అసలుకి? సరే. అండ్ సూర్య భగవాన్ దాస్ గారు చాలా సపోర్ట్ ఇచ్చారు మాకైతే. సీనియర్ యాక్టర్ గారు ఆయన సపోర్ట్ కానీ ఆ సెట్ లో సీన్ ప్రతి సీన్ అయిపోయిన తర్వాత కానీ సీన్ లో కానీ ఆయనతో బాగా మంచి జర్నీ ఉంది. దీంట్లో ప్యాడింగ్ ప్యాడింగ్ ఇంకెవరు అందరూ కొత్త వాళ్ళు. యాక్చువల్లీ ఫ్రెండ్ క్యారెక్టర్ హరీష్ టెక్కలే అని చెప్పి ఆ అబ్బాయి చాలా బాగా చేశాడు. అసలు ఇంతకుముందు చేశాడు ఒక 2-3 మజాకా చిన్న మూవీస్ అదే చేశాడు, కొంచెం చిన్న రోల్ చేశాడు. బట్ ఈ సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనమాట, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. సో అందరూ బాగా సపోర్ట్ చేశారు, అంతా టైం జరిగింది. సో ప్రాబ్లం లేదు, పాజిటివ్ గా. డైరెక్టర్ గారు ఎంత ఇసుకిచ్చారో చెప్పండి. ఇప్పుడు ఆ సినిమా అయిపోయింది కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు. అసలు లేదు, చాలా బాగా వర్క్ అయింది. మంచిగా సీన్స్ అన్ని చాలా బాగా నరేట్ చేశారు, చాలా బాగా వర్క్ అయిపోయింది. సో ఏం ఏడిపించలేదా వీళ్ళిద్దరేమి? చెప్పండి. ఇప్పుడేం పర్లేదు, సినిమా అయిపోయింది కాబట్టి. ఇంకా లేదు, తనతో కూడా కొంచెం షూట్ మూవీకి ముందే పరిచయం అయినాము. సో బాగా మాట్లాడుతూ ఒక మంచి ఫ్రెండ్స్ అయ్యి తర్వాత చాలా కంఫర్టబుల్ గానే అయిపోయింది షూట్ అంతా. సో తనలో హిడెన్ టాలెంట్ అంటే ఏం చెప్తారు మోహన్ సిటీలో? హిడెన్ టాలెంట్ అది మీ ఇద్దరు చెప్పొచ్చు, అంటే ఒకలే చెప్పాలని కాదు. హీరో చెప్పాలి, డైరెక్టర్ చెప్తే బాగోదా? హీరో చెప్పాలి. అవునా? హీరో కంటే డైరెక్టర్ కి బాగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి డైరెక్టర్ చెప్పొచ్చు. సో మీరు ఇద్దరు చెప్పొచ్చు. ఆబ్వియస్లీ 2 ఆప్షన్స్ ఇచ్చాను, ఇద్దరు చెప్పొచ్చు. హిడెన్ టాలెంట్ అంటే సార్ అసలుకి వీళ్ళు అసలు ఏం చెప్పట్లేదండి. అంటే ఏం టాలెంట్ లేదంటారా హిడెన్ టాలెంట్? లేదు యాక్చువల్లీ బాగా మాట్లాడుతుంది, కూల్ చేస్తుంది బాగా. అంటే మన కోపాన్ని ఏం చేసినా బాగా కూల్ చేస్తుంది, బాగా మాట్లాడుతుంది. వెరీ అంటే తెలుగు అమ్మాయితో ప్రతి డైరెక్టర్ ఇబ్బంది అంటాడు కానీ అసలు తెలుగు అమ్మాయితోనే కంఫర్ట్. ఏ సినిమా చాలా లక్కీ తన విషయం. మంచి సపోర్ట్, చాలా సపోర్ట్. వేరే అంటే నేను ముందు ఒక మూవీ చేశాను కాబట్టి చెప్తున్నాను, అసలు చాలా కంఫర్ట్ అమ్మాయి మాత్రం.
సో 100కి 100 మార్క్ వచ్చేసింది. సూపర్, డెఫినెట్ గా. అంటే అందరూ ఒకేలా ఉండరు, అది తెలుగైనా హిందీ అయినా నేచర్ అవును. బట్టి ఉంటుంది. Definitely. మనము ఎవరిని మనం డిఫైన్ చేయలేము, లాంగ్వేజ్ బ్యారియర్ తో ఎవరిని డిఫైన్ చేయలేము. సో ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్స్, ఎవరెవరు ఇండివిజువల్ బట్టి వాళ్ళు ఉంటుంటారు తప్ప. సో ఇంకా తెలుగు అమ్మాయి అయితే మనకి డైలాగ్స్ కి ఎక్స్ప్రెషన్స్ కి బాగుంటుంది అనేది మన ఫీలింగ్. అందుకనే బేసిక్గా అడుగుతూ ఉంటాము. ఏది చూసినప్పుడు టెలివిజన్ చూసినా వాళ్ళే అంటున్నారు, బిగ్ స్క్రీన్ చూసినా వాళ్ళే అంటున్నారు. సో అందరూ అవుట్ సైడర్సే ఉండిపోతున్నారు. అవును, సో అవును. అప్పుడప్పుడు ఇలా తెలుగు వాళ్ళు కూడా వస్తే Yes. ఇంకా బాగుంటుంది. అవును. సో అట్లానే ఎక్స్పెక్ట్ చేస్తాను. అవును. సో షూట్ మొత్తం ఎన్ని డేస్ జరిగింది అసలుకి? మామూలుగా ఇంకేమైనా మధ్యలో ఏమైనా హడల్స్ వచ్చినాయా? అంటే ఏమైనా ఆపాల్సిన యాక్చువల్లీ ఒక 5 days షూట్ జరిగింది. 5 days తర్వాత ఫైట్ పెట్టాం చిన్న కారణం వల్ల. అంటే యాక్చువల్లీ విలన్ అనే క్యారెక్టర్ డేట్స్ కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల మా 6th day పెట్టాల్సి వచ్చింది. సో పెట్టాము, అంతా జరిగింది. కాలు ఇరిగిపోయింది. నైట్ 3 o'clock అయింది, ఇరిగిపోయింది. సో ఏం చేయాలి తెలియదు. తర్వాత ఇలా జరిగిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్ళాము, లేదా ఆపరేషన్ చేయాలి, సర్జరీ చేయాలి అని అన్నారు. సో నెక్స్ట్ డే షూట్ మొత్తం అయిపోయింది. ఆగి ఇంకా సరే ఏంటిది, ఈ సినిమా కూడా ఇలాగైనా జరిగిందని చెప్పి నేను 1 monthలో వెంటనే ఒక 30 daysలో నాకు ఫోన్ చేసి రెడీ, నేను అంతా రెడీ అయిపోయి మొత్తం మళ్ళీ షెడ్యూల్ కంటిన్యూ చేస్తాను. యాక్చువల్లీ సింగిల్ షెడ్యూల్ అవ్వాల్సింది, మధ్యలో గ్యాప్ వచ్చింది అంతే. సినిమా కష్టాలు అంటే దీంట్లో ఏం ఫేస్ చేస్తుంటారు? యాక్చువల్లీ ఏంటంటే సినిమా కష్టాల కంటే పక్కోడి మాటలు, అంటే యాక్చువల్లీ మాది విలేజ్లో ఇంకా ఎక్కువ మాటలు ఉంటాయి. యాక్చువల్లీ ఏంటంటే విలేజ్లో ఎట్లా ఉంటుందంటే, ఏదో ఒకటి చదువుకున్నాడు, కంపెనీకి వెళ్ళాడు, ఒక 15,000 20,000 శాలరీ వచ్చింది, చక్కగా పెళ్లి చేసుకోకుండా ఎందుకు మీ అబ్బాయి సినిమాల్లోకి వెళ్ళాడు, సినిమాలు మనకు అవసరం, మనకు అసలు ఇదేదని చెప్పి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. కానీ బట్ మా పేరెంట్స్ ఎక్కడ లేదు, నువ్వు సినిమాలు చేయి, నువ్వు సాధిస్తావు ఖచ్చితంగా అని చెప్పి బాగా సపోర్ట్ చేశారు. ఆగిపోయిన తర్వాత కూడా మీ వాడి సినిమా అయిపోయిందంట అని చెప్పి చాలామంది చాలా రకాలు మాట్లాడారు. నేను కూడా ఊర్లోకి వెళ్ళినప్పుడు మనకి ఎందుకురా ఆకాశానికి నిచ్చెనలు ఇది అదని చెప్పి చాలామంది చాలా రకాలు మాట్లాడినా, బట్ లేదు ఖచ్చితంగా చేస్తానని చెప్పి ఆ పట్టుదలతో మొత్తానికి ఫినిష్ చేసి June 6న రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు వాళ్ళే ఫ్లెక్సీలు కడుతున్నారు థియేటర్ల ముందు. ఇది కదా బ్యూటీ, అంతే. బ్యూటీ కదా. సినిమాల కంటే బయట ఆడే మాటలు ఎక్కువ చాలా తీసుకున్నా. సో బట్ అందరు సపోర్ట్ ఉండడం వల్ల, ఫైనల్లీ టీమ్ సపోర్ట్ ఉండడం వల్ల ముందుకు వచ్చాం. సో మీ అన్న వాళ్ళే ఫ్లెక్సీలు కడుతున్నారంటే ఇంకా అక్కడే సక్సెస్ ఎస్ అంతే. ఇంకా అక్కడే ఫస్ట్ స్టెప్ మీరు సక్సెస్ సాధించినట్లు. వాళ్ళు ఎక్కడైతే నెగిటివ్ చూస్తారో అక్కడే మనం అక్కడే పాజిటివ్ గా. యాక్చువల్ గా మనం సక్సెస్ అయ్యే వరకే ఎవరైనా అయిన తర్వాత మావాడే యాక్చువల్ మావాడే. అవును. అంతకుముందు ఎవరు చెప్పుకోరు. డెఫినెట్ గా చెప్పానండి అసలుకి వర్కౌట్ కాదండి వింటారా అంటారు. వీడికి ఎందుకు అవును. అంటారు. ఎస్, వన్స్ వర్కౌట్ అయిన తర్వాత అవును. నేనే చెప్పాను, పంపించాను. దగ్గరికి వేరే కాంటాక్ట్స్ అన్ని కూడా నేనే ఇచ్చాను. సో బాగా face చేస్తారు, బాగా కనెక్ట్ అయ్యారు మీరు, బాగా ఫేస్ చేస్తున్నారు. ఒక్క నిమిషం సార్ స్టోరీ లేదు. సార్ మీరు చెప్పండి. అంటే యాక్చువల్గా సేమ్ ఇప్పుడు మా డైరెక్టర్ గారు చెప్పినట్టే నేను కూడా స్టార్టింగ్ చెప్పాను కదా, చిత్తూరు డిస్ట్రిక్ట్ ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చానని చెప్పి. సో ఇవన్నీ ఫేస్ చేశాను. మా బ్యాచ్ అందరూ ఐటీలో ఉన్నాము. నేను ఒక్కడే ఇలా వచ్చాను, ఐటీలో ఉంటూ ఇక్కడికి వచ్చాను. సో వాళ్ళందరూ ఎందుకు సేమ్ ఇదే ఎందుకు అనడం, రిలేటివ్స్ నుంచి కానీ స్టార్టింగ్ అందరూ పాజిటివ్గానే ఉన్నారు. బట్ ఎప్పుడైతే ఒక ప్రాబ్లం అయ్యిందో, సో ఇలా సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది కాలు ఇలా అవ్వడం వల్ల, అప్పటి నుంచి నెగిటివ్స్ స్టార్ట్ అయిపోయినాయి నా చుట్టూ. సో ఆ వైబ్రేషన్స్, ఆ మాటలు నాకు వస్తున్నాయి. బట్ ఎన్నునా నేను అన్నీ యాక్సెప్ట్ చేశాను. ఓకే, ఏదో ఒక రోజు మనకుంటూ వన్ డే వస్తుందని చెప్పి అది ఈరోజు అయ్యింది. సో డెఫినెట్గా రీచ్ అవుతాం. సో ఎప్పుడు ఎవరైతే మన వాళ్ళు కాదనుకున్నారో ఆ టైం అప్పుడు అందరూ మళ్ళీ వస్తారు వాళ్ళే అని చెప్పి. ఇప్పుడు ఫినిష్ అయ్యాక ఏం చెప్తున్నారండి? అదే వాళ్ళకి సక్సెస్, మనం ఏం చెప్పనక్కర్లేదు, ఇది చూసినప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది అంతే. ఈవెన్ సాంగ్స్ రిలీజ్ అయినప్పుడే అందరూ చాలా హ్యాపీ, అందరూ పాజిటివ్గా ఉన్నారు. ఎవరైతే నెగిటివ్గా మాట్లాడుకున్నారో వాళ్ళ నుంచే పాజిటివ్ కాల్స్ వచ్చాయి, మెసేజెస్ వచ్చాయి. సో హ్యాపీ ఫైనల్లీ. సో మీరు మంచి సింగర్ అని విన్నా, మా కోసం ఒక పాట పాడుతారు? లేదు, ఒక మంచి పాట మీ దాంట్లో పాటలు బాగున్నాయి. సో ఒక 2-3 lines అలా పాడితే అవునవును. హిందీ సింగర్ కూడా కాదు. మీ వాయిస్ చాలా ఇది Regular హిందీ గా సాంగ్స్ ఉంది. బాగా. యాక్చువల్లీ వేరే అమ్మాయితో ఫస్ట్ డబ్బింగ్ చెప్పించాం. లేదు అమ్మాయి వాయిసే బాగుంది, హీరోయిన్ వాయిస్ బాగుందని చెప్పి మళ్ళీ హీరోయిన్ పిలిపించి డబ్బింగ్ చెప్పించాం. కానీ యాక్చువల్లీ నాకు ఇష్టం లేదు. లేదు, మీ వాయిస్ చాలా బాగుంది. నా ఫుటేజ్ కి నేను డబ్బింగ్ చెప్పడం అసలు నాకు ఇష్టం లేదు. బట్ అయినా కూడా ఒక లేదు. 22-23 మెంబర్స్ ని ట్రై చేశారు డబ్బింగ్ ఆర్టిస్ట్లని. ఎవరికి సెట్ అవ్వకపోతే మళ్ళీ నేను చెన్నైలో ఉన్నాను, మళ్ళీ పిలిపించి మళ్ళీ రామానాయుడులో తనదే జరిగింది set dubbing అయింది అంతా. బాగా. సో మీ వాయిస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అంటే వేరే వాళ్ళది మేబీ సూట్ కాకపోవచ్చు మీ పర్సనాలిటీకి.
సో జనరల్గా ఉండే వాళ్ళకైతే సూట్ అవుతుందేమో, కానీ మీ పర్సనాలిటీకి ఎగ్జాక్ట్ మీదైతేనే చాలా బాగుంది. అంటే ఇప్పుడు కాన్వర్జేషన్ మాట్లాడుతున్నాను కదా, సో అందుకే అలా ఒక 2 లైన్స్ మా వాళ్ళ కోసం పాడితే బాగుంటుంది. ఒక 2 లైన్స్ మీ ఫేవరెట్, నాట్ ఓన్లీ తెలుగు, హిందీ, లేదు హీరో హీరోయిన్ కలిపి. నేను అసలు ఆటోమేటిక్గా మధ్యలో తీసుకుంటారు. మీరు హమ్ చేశారనుకోండి, హీరో అలాగా ల్యాండ్ చేస్తారు మీరు స్టార్ట్ చేస్తే. స్కూల్లో కూడా పాడలేదు. అందుకే మీరు స్కూల్లో పెట్టిన టాస్క్లు కూడా మేము ఇక్కడ పెడతాం, ఇక్కడ పాడిస్తాం. మా దగ్గరికి వచ్చారంటే డెఫినెట్గా పాడి వెళ్ళాలి, పాడాలి, 2 డైలాగులు చెప్పాలి. క్వశ్చన్ అడగగానే షాక్ అయ్యాను. ఎవరు చెప్పారు ఇట్లాంటి, ఎవరు చెప్తున్నారు వాళ్ళని? సాంగ్ పాడాలా? పాడాలి డెఫినెట్గా. ఒక మంచి సాంగ్ మీ ఫేవరెట్ రీసెంట్ డేస్లో మీరు ఏది చూసారు? లేదు హిందీ, తమిళ్, వాట్ ఎవర్ మీకు ఇష్టమైంది, లేదా మీ సినిమాలో లేదు, మన ఏం డైరెక్టర్ గారు ఏంటి అసలు మీరు చెప్పట్లేదు? అసలు డైరెక్టర్ చెప్తే వినరా అండి మీరు? యాక్చువల్లీ కరెక్ట్ టైం కి లైన్స్ కూడా గుర్తు రావట్లేదు. హెల్ప్ చేయండి, హీరో గారు పక్కన ఉన్నారు, ఆయన హెల్ప్ చేస్తారు. అతనికి బాగా గుర్తుంది సాంగ్. అవునా? సో కొంచెం హెల్ప్. అయ్యో నువ్వు పాడతాను పాడతావు. చెప్పండి. నేను కాదు, తను పాడుతుందని లిరిక్స్ చూస్తాను. పాడుతుంది, తను పాడుతుంది, మీరు కూడా మధ్యలో యాడ్ అవుతుంది. హీరో హీరోయిన్ నాకు అసలుకి మీరు తెలుగు Song రాని అస్సలు- వాళ్ళు, హిందీ వాళ్ళు ఆలియా భట్ లాంటి వాళ్ళు వచ్చి పాడుతున్నారండి. మన తెలుగులో అది పాడు వయ్యారి. మాకంటే మా డైరెక్టర్ గారు బాగా పాడతారు. లేదు లేదు లేదు, మనకు ఆ టాలెంట్ లేదు అసలు. డైరెక్టర్ గారిని ఇంకా అన్ని చెప్పినాక ఇంకా ఆయన మీరు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. మీ ఇద్దరితోనే ఫోకస్ ఉంది మాకంతా. సో ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే మీ ఇద్దరే కదా సినిమాకి 2 పిల్లర్స్. సో అందుకే మనం ఎప్పుడు బ్యాక్ లేదు సాంగ్ అయితే అసలు పాడలేము. లేదు, మీ వాయిస్ బాగుంది, తన వాయిస్ బాగుంది. స్టార్ట్ చేయండి, ఏం కదా అట్లనే. రెగ్యులర్ మీ దానిలో మీ ఫేవరెట్ ఏమైనా ఉంటే చెప్పండి. లేదు లేదు పాడుతుంది. సరే సరే మోహన్ బ్రో మీరు అందుకోండి. అందుకోండి మీరు అందుకోండి. కొంచెం ప్రోమో కొట్ల బాగుంటుంది, 2 లైన్లు బాగుంటుంది. మన సంగే పడలేదు. లైట్స్ సరే మీకు గుర్తొచ్చిన లైన్స్ పాడండి, దాంట్లో ఏముంది? మీ ఫేవరెట్ సినిమానో హీరోనో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మన సంగే పడే మీకు నచ్చిన సాంగ్ పాడండి. అస్సలు మేము కంఫర్టబుల్ అనమాట, మీ దానిలోనే పాడమని మేము అస్సలకి ఫోర్స్ చేయట్లేదు. రీసెంట్ డేస్లో అది హిందీ, తెలుగు, తమిళ్, మీకు ఏ సినిమా నచ్చితే ఆ సినిమాలో సాంగ్స్, మెలోడీస్ అంటే మీరు మెలోడీ ఇష్టపడతారా, మాసా, సో అలా ఒక 2 లైన్స్ హమ్ చేయడం అంత అయిపోతుంది. అయ్యో ఏం లేదు, పర్లేదు, పాడించే వరకు వదలరు. బేసిక్. కానీ మీరు వేరే స్టూడియో ఎలాగో నీకు హిందీ సాంగ్స్ వచ్చు కదా, హిందీ పాడే లిరిక్స్. హిందీ సాంగ్స్ ఎట్లా, మీరు నార్త్ ఇండియన్ హీరోయిన్ లా ఉన్నారు కదా. నాకు చాలా భయం వేస్తుంది. అయ్యో ఎందుకు, బాత్రూమ్ పాడేసేయండి, బాత్రూమ్ లో ఎలానో వాడతారు కదా, అట్లనే వాడేసేయండి. అందరూ చూస్తారు కదా. వాళ్ళందరినీ మీరు చూడరు కదా, మీరు ఆ లాజిక్ మిస్ అయ్యారు. అందరు చూస్తారు కానీ వాళ్ళందరినీ మీరు చూడరు కదా. యా పర్లేదు పర్లేదు, కంఫర్టబుల్ గా పాడు, నో ఇష్యూ, నాకు చాలా భయం వేస్తుంది. అస్సలు భయపడదు. జస్ట్ 2 లైన్స్. ఫర్దర్గా ఇంకా పెద్ద హీరోయిన్ అయినప్పుడు అన్ని హీరోయిన్ కదా, ఇంకా అన్ని స్టార్ట్ చేయాలి. అందుకే ఫస్ట్ నుంచే మేము కంఫర్టబుల్ చేస్తున్నాం. दहलीज पे मेरे दिल की जो रखे है तूने कदम. అంతే అంతే. మేము పాట ఏ లైన్ అని అడగలేదు, లైన్ పాడమని చెప్పాము మేము. సరే అయితే తెలుగు పాడండి మీరు, అంటే హిందీ అయిపోయింది, తెలుగు మన పాడండి. సాంగ్ కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. చెప్పండి అబ్బా. మరి ఒకల మరి నిన్ను చూస్తే గుండె జారి నీ పైన పడిపోతుంటే ఆపేదట. సూపర్ కదా, పాడండి హ్యాపీగా. ముగ్గురు కలిసి పాడితే బాగుంది, చక్కగా పాడండి. యా స్టార్ట్ గైస్. చూసుకుంటే బెస్ట్. నో 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 నో, ఇది 2 ఇదే లైన్స్. చాలు. యా స్టార్ట్. వయ్యారి వగల మారి నిన్ను చూస్తే గుండె జారి నీ పైన పడిపోతుంటే ఆపేదట. యాక్చువల్లీ సురేష్ బనిశెట్టి అని లిరిక్ రైటర్ చాలా బాగా ఇచ్చాడు అనమాట. అసలు మ్యూజిక్ సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు కూడా సింగిల్ ట్యూన్, నేను ఇంకో 2వ ట్యూన్ అడగలేదు, ఇంకో 2వ ట్యూన్ రిజెక్ట్ కూడా చేయలేదు. సో అంత బాగా ఇచ్చారు. సాంగ్స్ కూడా అసలు చాలా బాగా, రికార్డింగ్ అన్ని చాలా బాగా. శ్రీకృష్ణ పాడాడు, శ్రీకృష్ణ లిప్స్కా పాడాడు. చాలా బాగా భలే వచ్చింది మ్యూజిక్ మాత్రం. సాంగ్ లిరిక్స్ మాత్రం చాలా అద్భుతంగా ఇచ్చారు. తెలిసి ఉంటుంది సురేష్ బనిశెట్టి గారు, ఇంకా బేబీ మూవీస్ అండ్ అన్ని ఆల్బమ్స్, మంచి మంచి ఆల్బమ్స్ అయినవి. సో చాలా బాగా ఆ విషయంలో అసలు చాలా మంది సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది ఇది అది అని చెప్పి కొన్ని బిజినెస్ ప్రపోజల్స్ కూడా వచ్చాయి, అవి జరుగుతున్నాయి. ఓ నైస్, ఇట్స్ గుడ్. మంచి ఓటీటీ ఛానలే పిక్ చేసుకుంటుంది. గుడ్ న్యూస్ తొందరలో చెప్తాం.
గుడ్ గోయింగ్ అదే కదా కావాల్సింది. ఎండ్ ఆఫ్ ది డే ఈరోజు అట్లీస్ట్ ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే మనం పెట్టిన అమౌంట్ వస్తే చాలు, ప్రాఫిట్స్ పక్కన పెడితే మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వస్తే చాలు, ఆ సినిమాకి నేమ్ వస్తే చాలా బాగుంటుంది. అంటే అన్ని బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ డబుల్ వస్తుందనో ఇంకా ఎక్స్ట్రా వస్తుందనో చేస్తారు, బట్ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే ప్యాషన్తో చేస్తారు. ప్యాషన్తో చాలా మందిని మేము చూస్తూ ఉంటాము, ఇండస్ట్రీలో మాత్రమే బట్ ప్యాషన్తో. థియేటర్లో చూస్తే మాత్రం బ్లాస్ట్. ఇంకా మేము చూసుకున్నాక అసలు 5.1 కూడా అదరగొట్టారు అసలు. చాలా బాగా, అంటే హర్రర్ కావాల్సింది అదే కదా మెయిన్. చాలా బాగా అన్ని టెక్నీషియన్స్ బాగా వర్క్ చేశారు. బాగా చాలా బాగా వచ్చింది సినిమా మాత్రం. జూన్ 6 అసలు పండగ, పెద్ద పండగ. చాలా పండగలు వదులుకున్నాం ఆ పండగ కోసం. అంతే. ఒక క్వశ్చన్, ఈయన ఏజ్ ఎంత అని అడగండి మీరు. ఓ అవునా, సో హీరోయిన్ గారు అడగమన్నారంటే అది ఎంత స్పెషల్ డెఫినెట్గా మీరే చెప్పాలి. అంటే మీరు ఇంటర్ డిస్కంటిన్యూ అని చెప్పేసి చెప్పారని విన్నాను, సో చెప్పాలి మీ ఏజ్. నా ఏజ్ 23, మొన్నే వచ్చింది 23. ఓ అంటే 22లోనే సినిమా డైరెక్ట్ చేస్తారు. యాక్చువల్లీ 18లోనే ఫస్ట్ సినిమా స్టార్ట్. 10th అయింది, ఇంటర్ ఫస్ట్ ఎప్పుడైతే ఫెయిల్ అయిపోయినా 18 ఇంకా సినిమా ఫీల్డ్ ఇంకా పట్టుకొని ఈ 5 yearsలో. సో సూపర్, చాలా డెడికేషన్. గుడ్ గోయింగ్ అండి. అవును. ఎన్నో 10 years 15 years నుంచి స్ట్రగుల్ వాళ్ళని మేము ఇప్పటికీ చూస్తూ ఉన్నాము. బట్ తను అప్పుడే స్ట్రగుల్ చూసేసారా? ఇంకా బెస్ట్ కంపారిజన్ బికాస్ ఆఫ్ స్టోరీ నమ్మి చేయడం అనేది సీరియస్లీ ప్రాక్టికల్ గా 1 రూపీ పెట్టడం అనేది చాలా టఫ్. అది కూడా సిచ్యువేషన్ ఏంటంటే సినిమా కంటెంట్ కొందరు నచ్చి నువ్వేం చేయగలవు, చిన్నపిల్లల్లో ఉన్నావు, నువ్వేం చేస్తావు అసలు అనే వాళ్ళకి ఖచ్చితంగా 6వ తారీఖు మంచి ఫుడ్ పెడతారు అందరికి. అవునా, డైరెక్టర్ గారు మంచి కసిగా ఉన్నారు, అసలు మామూలుగా లేదు, అంతకు మించి అన్నట్లే ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా చూసే వాళ్ళందరూ షాక్ అవుతారు. ఈడేంటి ఇలా ఉన్నాడు, తీసిందేంటి ఇలా తీసాడు అన్నట్టు ఫీల్ అవుతారు ఖచ్చితంగా. ఓకే, సినిమాకి డైరెక్టర్కి సంబంధం లేదు అన్నట్లు ఉంటుందేమో మేబీ. సో యంగ్ డైరెక్టర్, అసలు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. ఈ ఏజ్ లోనే మీరు తీశారు అంటే కనుక, అంటే చాలా మంది వదిలేసి వచ్చిన వాళ్ళు 5-10 years స్ట్రగుల్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంటర్ ఇంజనీరింగ్ చేసి ఐటీ నుంచి వచ్చేసిన వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బెటర్ థ్యాంక్స్ ప్రొడ్యూసర్స్ కి చెప్పాలి. సో స్టోరీస్ ఇంతకన్నా బెటర్ ఉండేవి లేదు, ఇంతకన్నా పెద్ద ప్యాడింగ్ చేసే వాళ్ళు చాలా ఆఫర్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. కానీ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ ఎవరున్నా ఏది చేసినా ప్రొడ్యూసర్స్ లేనిదే ఏం లేదు. బట్ నాకు హ్యాపీ, అంటే నా డెబ్యూ ఫిలిం 23 yearsకే రిలీజ్ థియేటర్లో అవుతుందంటే చాలా అసలు వెయిటింగ్, అసలు నిద్ర పట్టట్లే 10 రోజులు. ఎప్పుడు వస్తుంది జూన్ 6 ఎప్పుడు వస్తుంది అనేటట్టే వెయిటింగ్. సో ఎన్ని థియేటర్స్ రిలీజ్ చేస్తున్నారండి? సో ఒక 50-60 వరకు థియేటర్స్ రిలీజ్ చేస్తున్నాం, ఆంధ్ర తెలంగాణ కలిపి. కుమారస్వామి అని అతను హెల్ప్ చేస్తున్నాడు, థియేటర్స్ అన్నిటికీ అతనే చూసుకుంటున్నాడు. సో మెయిన్ అంటే సినిమా మాట్లాడుతుంది, మేమేం మాట్లాడక్కర్లేదు. సినిమా చూడడం బాగుంది, నేను పెడతాను ఉంటాను. సో అందరూ అంతే. ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ గారికి ముందు సాంగ్ పంపించాం, చాలా బాగుంది, మేము లాంచ్ చేస్తామని. వినాయక్ గారు, ఆకాశ్ పూరి, ప్రతి ఒక్కరు అంతా సినిమాయే మాట్లాడుతుంది, మేమేం మాట్లాడలేదు. సో రేపు పొద్దున్న జూన్ 6 కూడా మేమేం మాట్లాడడం, సినిమా మాట్లాడుతుంది ఖచ్చితంగా. ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. డెఫినెట్ గా. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ అవ్వాలి. సో మళ్ళీ సెలబ్రేషన్స్ లో సక్సెస్ సెలబ్రేషన్స్ డెఫినెట్ గా ఇప్పుడే కాదు, సక్సెస్ లో కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా. సో ఎందుకన్నా బెటర్ చేయాలి మన తెలుగు అమ్మాయి, అండ్ ఇంకా కన్నడ ప్రాజెక్ట్స్, హిందీ ప్రాజెక్ట్స్ కూడా చేయాలి. లైక్ మీరు చూస్తే నాకు అదే గుర్తొస్తుంది, నేమ్ గుర్తు రావట్లేదు, బట్ సమ్ హిందీ హీరోయిన్ సేమ్ అలానే ఉన్నారు, తన ఫేస్ కూడా అట్లానే ఉంటుంది యాజ్ ఈస్. బట్ డెఫినెట్ గా నేమ్ మర్చిపోయాను, ఆ సినిమాలు గుర్తున్నాయి తప్ప. సో ఆల్ ది బెస్ట్ మీకు కూడా. అండ్ మోహన్ గారు, సో నెక్స్ట్ టైం మాత్రం కేర్ తీసుకొని, ఎందుకు అంటే సినిమాలు ఇది కాదు ఇంకోటి చేయొచ్చు, కానీ ఇలాంటి స్టంట్లు మాత్రం మనం బాగుంటే ఏదైనా చేయొచ్చు. సో ఎండ్ ఆఫ్ ది డే అదే. థ్యాంక్ యూ సో మచ్. టీమ్ అందరికి ఫుల్ గా ప్రమోషన్స్ అన్ని బాగా చేయండి. డెఫినెట్ గా సక్సెస్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గైస్. సో చూసారు కదండి, ఇది గది టీంతో ఇంటర్వ్యూ. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఇట్ట కొంచెం కూతగనం అంటారు కదా, డైరెక్టర్ గారు కూడా అలానే ఉన్నారండి. సీరియస్లీ మీరు కూడా అందరు థియేటర్కి వెళ్ళి June 6th గది సినిమా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ